అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్లో సభ్యులుగా ఉన్న ప్రైవేటు రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్ఓలో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారు. దీనికి అర్హతలు ఎవరు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు 15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్లో డిఫాల్ట్గా చేరుతారు. యాజమాన్యం వాటా ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యాజమానులు ఈడీఎల్ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతన పరిమితి 15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ అవసరం లేదు. సర్వీస్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే రిజిస్టర్ నామినీకి ఏక మొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా 15,000కు లోబడి ఈ బెనిఫిట్స్ లెక్కిస్తారు. కనీస హామీ ప్రయోజనం 2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం 7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్ట వేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు చెందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకి సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలో ఉన్న ఈపీఎఫ్ కార్యాలయం నుంచి ఫామ్ ఐఎఫ్ పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నెంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను ఫామ్తో నింపి కార్యాలయంలో అందించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.